మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రిలో చేరారనే వార్త అభిమానుల్లో ఆందోళన కలిగించింది. సన్నీ డియోల్, బాబీ డియోల్ తండ్రి ఆరోగ్య పరిస్థితిపై అనేక ఊహాగానాలు చెలరేగాయి. అయితే, సన్నిహిత వర్గాలు ఆయన సాధారణ వైద్య పరీక్షల కోసం మాత్రమే వచ్చారని, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశాయి. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ధర్మేంద్ర కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ తమ తండ్రి ఆరోగ్యాన్ని నిశితంగా గమనిస్తున్నారు. వైద్య పరీక్షలు, వాటి ఫలితాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. త్వరలో 90వ పుట్టినరోజు జరుపుకోనున్న బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆసుపత్రిలో చేరిన వార్త ఆన్లైన్లో వ్యాపించడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే, ఆయన సన్నిహిత వర్గాలు ఈ వదంతులకు తెరదించుతూ, ఆ దిగ్గజ నటుడు ఆరోగ్యంగానే ఉన్నారని, సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రికి వచ్చారని స్పష్టం చేశాయి. అవును, ధర్మేంద్ర ప్రస్తుతం బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలోనే ఉన్నారు. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. సాధారణ వైద్య పరీక్షల కోసం తరచుగా ఆసుపత్రికి వస్తుంటారు. ఇప్పుడు కూడా అందుకే వచ్చారు. ఎవరో ఆయన్ను అక్కడ చూసి ఉంటారు. దాంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కానీ ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందున కంగారు పడాల్సిన పనిలేదు అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ధర్మేంద్ర తదుపరి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో అగస్త్యనంద హీరోగా నటిస్తున్న 21 చిత్రంలో కనిపించనున్నారు. ఈ వార్ డ్రామా, అత్యంత పిన్న వయసులో పరమవీర చక్ర పురస్కారం పొందిన అరుణ్ ఖేతర్పాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జైదీప్ అహ్లావత్, సికందర్ ఖేర్ కూడా నటిస్తున్నారు. ఇది డిసెంబర్లో విడుదల కానుంది. ధర్మేంద్ర ఆరోగ్యంగా ఉన్నారని, కేవలం సాధారణ పరీక్షల కోసమే ఆసుపత్రికి వచ్చారని సన్నిహితుల స్పష్టతతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. త్వరలో ఆయన 21 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుండటం సంతోషకరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్